హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్న వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటిదంటే, నేను మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన అన్నట్టు. అక్కడ కొన్ని వీడియోస్ పెట్టాను, చూస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను. నేను నానికాయల వీడియో పెట్టాను కదా, న్యాచురల్గా పండే అది కాయలు, అది నేను పెట్టాను కదా. ఇప్పుడు అదే కొంచెం న్యాచురల్గా ఊర్లలో ఏం దొరుకుతాయో అవి నేను మా అమ్మ నాకు పంపించింది. మా పెద్దమ్మ, నాకు తనంటే చాలా ఇష్టము. మమ్మీ కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఏదైనా బాధలు ఉంటే కూడా నేను ఫస్ట్, నాకు ఎవరు గుర్తుకు రారు. మా మమ్మీ కూడా నాకు అంత బాండింగ్ ఉండదు. పెద్దమ్మ చాలా బాగా చూసుకుంటుంది నన్ను. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు వెళ్ళినా సరే, నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా ఏది వాళ్ళు పెట్టరు మ్యాక్సిమం. వాళ్ళు ఏమి ఇవ్వరు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతే కన్ఫర్మ్ వాళ్ళ ముగ్గురు బిడ్డలు ఎట్లనో నన్ను కూడా అలానే చూసుకుంటారు. పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు వాళ్ళు అలానే చూసుకుంటారు నన్ను. అసలు రావాలని లేకుండే, తప్పదు, వచ్చాను. వీడియో అక్కడ నుండి ఏం తెచ్చుకున్నాను వీడియో చూపిస్తాను. ఎవరికైనా తల్లిగారి ఇంటి నుండి ఒక చిన్న వస్తువు వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది నాకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చింది. నన్ను కాదు, మా పాపని కూడా బాగా చూసుకుంటారు. మా వదిన అయినా సరే, అన్నయ్య అయినా సరే, ఓకే, అక్కలు బావలందరూ బాగా చూసుకుంటారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో చూద్దాము. మా పెద్దమ్మ మాకు ఏమి ఇచ్చిందో చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ నా ఫేవరెట్ పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఇది లీకేజ్ అయిద్దని ఆమె స్టైల్గా ఆమె కట్టి పంపించింది మా పెద్ద మమ్మీ. మా చెల్లె కూడా ఇచ్చి ఉండే, అది నేను అక్కడే మర్చిపోయి వచ్చాను. ఇది మా పెద్దమ్మ పంపించిన మామిడికాయ పచ్చడి, ఇచ్చిన పచ్చడి నాకు. అండ్ ఇంకొకటి, నిన్న దొంగతనంగా కోసిన ఆనక్కాయ. ఇవి సోరకాయ అంటారు కదా, అవి పొడుగ్గుంటాయి, రౌండ్గా కూడా ఉంటాయి కదా. ఇది నా చేతులతో దింపాను, నేనే కోసిన రెండు. ఇది అండ్ కందిపప్పు. మాకు పెసరపప్పు ఎక్కువ తినము, కందిపప్పు చాలా తింటాము. మంత్లో కన్ఫర్మ్ పాప నేను ఒక 3 kgs అయినా తింటాము. డే బై డే 2 daysకి ఒకసారి మా ఇంట్లో కందిపప్పే ఉంటుంది. అట్లనే మా పెద్దమ్మ న్యాచురల్గా ఆమెనే పట్టించిన కందిపప్పు, కందులు కాయలు ఉంటాయి కదా, అవితోటి పట్టించింది అన్నట్టు. ఏంటమ్మా, ఇవి వచ్చేటప్పుడు పాపకి బఠానీలు కావాలి అంటే ఇచ్చింది. ఇవి అవే. ఇది పెద్దమ్మ వాళ్ళ చెట్టుదే, ఇది పెద్దమ్మ వాళ్ళ చెట్టు కాయనే. అంటే ఇవి అక్కడ బస్ స్టాప్లో చాలా తక్కువ, ఇవి ఇక్కడ ఒక 25 రూపీస్, మా ఊర్లో అక్కడ చాలా తక్కువకే ఇచ్చారు. అది కూడా తీసుకున్నాము. ఇది ఒక 5. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండిన బీరకాయలు కూడా అవి అక్కడి మా పెద్దమ్మ ఇచ్చింది. వాళ్ళ చెట్టుకు పండిన బీరకాయలు. పాపకి నాకే కాబట్టి న్యాచురల్గా పండినాయి ఇవి కూడా అవే. పెద్దమ్మ వాళ్ళ చెట్టు బెండకాయలు. ఇవి బస్ స్టాప్లో తీసుకొచ్చిన, కాకపోతే
తినలేము, ఏమో వామిటింగ్స్ చేసుకుంటుంది. పాపకి అసలు బస్సు పడదు, ఏది పడదు. అందుకనేసి నేను తినలేదు, నేను తింటే ఆమె తింటుందని నేను కూడా తినలేదు, ఆమెకు పెట్టలేదు. అయినా వామిటింగ్స్ చేసుకున్నాయి. అండ్ ఇంకొకటి, ఇది నేను పోయినప్పుడల్లా కన్ఫర్మ్ తెచ్చుకుంటా. ఇది మా చెల్లె కూడా ఇస్తుంది నాకు, కారం పొడి. ఎందుకంటే నాకు ఆ మిరపకాయలు కొని తీయడం నా వల్ల కాదు. అందుకనేసి పెద్దమ్మ చూడండి ఎంత కారం పొడి నాకు ఇచ్చిందో. చెప్పాను కదా వాళ్ళ ముగ్గురు నాకైతే మా పెద్దమ్మ అంటే చాలా ఇష్టము, మా పెద్దనాన్నైనా అంతే ఇష్టము. వాళ్ళ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువనే. వాళ్ళంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. సీరియస్గా చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళ దగ్గర నుండి నాకు అది ఏమంటారు, చెందే వాళ్ళకే చెందుద్ది. నాకు అది అనేది ప్రేమ నాకు లేదు. ఏదైతే దేవుడు ఒక్కరు కాకపోయినా ఇంకొకరి ప్రేమ నాకు ఇచ్చిందో దానికి హ్యాపీ. కారం పొడి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొచ్చాను, వామిటింగ్ చేసుకుంటారేమో అని చెప్పేసి. ఇది ఓకే, ఇది బాటిల్ కూడా ఓపెన్ ఏం చేయలేదు. ఇంతే వీడియో. పెద్దమ్మ మమ్మల్ని పాపని నన్ను చూసుకున్న అంటే మాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటావు నువ్వు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మంచిగా ఉండు అంతే. ఈ వీడియో ఇంతే, ఏం చూపిస్తాను. ఇదిగో